ఉపవాసం ఉన్నప్పుడు లోక వార్తలు అసలు ఏమి వినకూడదు, మనుషులతో సహవాసము చెయ్యకూడదు, ప్రత్యేకంగా దేవునితో మాత్రమే ఉండాలి. ఇక్కడ అంటుంది కదా, మనుషులకు కనబడాలని నువ్వు చేస్తే, నేను అన్ని రోజులు ఉన్నాను ఇన్ని రోజులు ఉన్నానని నువ్వెవ్వరికీ చెప్పకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు అది రహస్యంగా నీకు మాత్రమే, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, కామన్. ఇక అందరికీ మనం చాటింపు వేసుకోకూడదు. అలా చాటింపు వేసుకుంటే దేవుని దగ్గర నుంచి నీకు ఫలం ఏమి రాదు. ఆల్రెడీ మనుషుల దగ్గర నుంచి నువ్వు సానుభూతి పొందేస్తావు కాబట్టి అదే నీకు ప్రతిఫలం. కానీ నువ్వు ఉపవాసం ఉన్నప్పుడంట నీ ముఖము కడుగుకుని, అక్కడేముంది, నీ తల అంటుకుని, తల అంటుకోవడం అంటే మన భాషలో తలస్నానం. ఎందుకంటే తల అంటుకోకపోతే జిడ్డుగా ఉంటుంది నూనె ముఖం, కాబట్టి తల అంటుకోవాలి, ముఖం అప్పుడు ఫ్రెష్గా ఉంటుందని దాని అర్థం. అయితే ఆత్మీయ అర్థం ఏంటి? తల అంటుకోవడం అంటే బైబిల్ ప్రకారంగా కీర్తనాకారుడు దావీదు ఏమంటున్నారో తెలుసు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో మన తల అంటుకో. నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ చేత మనం అంటుకోవాలి. ముఖము కడుక్కోవడం, హల్లెలూయా. ఏం చేయాలంటే తల అంటుకుని ముఖము కడుక్కోవాలి, అంటే హృదయము కూడా శుద్ధి చేసుకుని అప్పుడు ఉపవాసం ఉండి రహస్యంగా కనబడే దేవునికి మాత్రమే నువ్వు చేస్తే రహస్యంగా చూచే తండ్రి నీకేమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్నా నీకు ఎందుకు ప్రతిఫలం రావట్లా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఎందుకు నీకు కార్యం జరగట్లేదు అని అంటే నీ ఉపవాసాన్ని మనుషులందరికీ చాటిస్తున్నావు. నీ ఉపవాసాన్ని అందరికీ చెప్పుకున్నా గొప్పగా, నేను కాబట్టి ఉపవాసం ఉంటున్నాను ఇన్ని రోజులని అందరికీ మనమే బోరేసుకుంటాం, చాటింపేసుకుంటాం. అందువల్ల నీకు ఏ ప్రతిఫలము రావట్లా. ఇక నుంచి మీరు ఆ పద్ధతి మానండి. ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా నీకు మాత్రమే అది ఉండాలి, దేవునికి నీకు మాత్రమే తెలియాలి, ఎవ్వరికీ చెప్పుకోవద్దు. అప్పుడు రహస్యంగా చూచే తండ్రి నీకేమిస్తాడో? ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవది చూద్దాం, సామెతలు 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్య భాగం యొక్క అర్థం ఏంటంటే, వినయముతో కూడిన దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉంటే మనకొక ప్రతిఫలం వస్తుందంట. ఆ ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యం, ఘనత, జీవము. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యం ఇచ్చేవాడు దేవుడు, ఘనత ఇచ్చేవాడు దేవుడు, మనల్ని జీవింపచేసేవాడు. ఈ ప్రతిఫలం మనకు కలగాలంటే, ఐశ్వర్యం, ఘనత, జీవం అనే ప్రతిఫలం మనకు కలగాలంటే మనం ఏం చేయాలో తెలుసా? వినయముతో కూడిన భయభక్తులు చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మనము ప్రతిఫలము పొందుకుంటాం. భయభక్తులు అనేది 2 పదాల కలయిక, భయము ప్లస్ భక్తి. భయభక్తులు. దేవుడు అంటే భయము ఉండాలి మనకి, రెండవది దేవుడు అంటే భక్తి ఉండాలి. చాలామందికి భక్తి ఉంటుంది, దేవుడు అంటే ప్రార్థన చేస్తారు, గుడికి వస్తారు, వాక్యం చదువుతారు, కానీ భయం ఉండదు. భయం లేనప్పుడు ఏం చేస్తారో తెలుసా? మరలా వెళ్ళి పాపం చేస్తారు, మరలా వెళ్ళి టీవీలు చూస్తారు, మరలా దేవుడు ఏదైతే చేయొద్దన్నారో అది చేస్తారు. ఎందుకంటే కారణం దేవుడంటే భయము లేక. కొంతమందికి ఏమో దేవుడంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. అమ్మో ఇలా చేస్తే దేవుడు తిడతాడు, దేవుడు శిక్ష మన మీదకి వస్తుందని భయం ఉంటుంది. వాళ్ళు ఏమీ చేయరు, తాగుడు తాగరు, వ్యభిచారం చేయరు, ఏ పాపం చేయరు, అన్ని విషయాలు జాగ్రత్తగానే ఉంటారు, కానీ గుడికి మాత్రం రారు, ప్రార్థన మాత్రం చేయరు. వాళ్ళకి ఏముంది? భయం ఉంది కానీ భక్తి లేదు. కానీ దేవుని పిల్లలమైన మనకేముండాలి? భక్తి ఉండాలి, భయం. 2 కలిసి భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యం, ఘనత, జీవము ఆయన నీకు ప్రతిఫలంగా ఇస్తాడు. ఐగుప్తు దేశంలో మంత్రసానులు ఉన్నారు. మంత్రసానులకి ఐగుప్తు రాజైన ఫరో ఏమి ఆజ్ఞాపించాడంటే, ఇశ్రాయేలీయులకు మరి ఆ హెబ్రీ స్త్రీలకు కాన్పు చేస్తానికి మీరు వెళ్ళినప్పుడు మగపిల్లాడని తెలిస్తే పురిట్లోనే చంపేయండి అని రాజు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. కానీ ఈ యొక్క మంత్రసానులంట మగపిల్లల్ని చంపక వాళ్ళని బ్రతుకనిచ్చారంట. రాజుగారు పిలిచి, నేను మీకు ఏం చెప్పాను? హెబ్రీ స్త్రీలకు కాన్పు చేయడానికి వెళ్ళినప్పుడు మగపిల్లల్ని చంపేయమంటే మీరెందుకు చంపట్లేదు అని అడిగితే వాళ్ళన్నారు,
హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మన స్త్రీల వంటి వారు కాదు. మేము వెళ్ళేసరికి వాళ్ళు ప్రసవించేస్తున్నారు కాబట్టి మేము చంపే అవకాశం ఉండట్లేదని చెప్పారు. అలా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు దేవునికి భయపడిన వారంట. ఒక పక్కన రాజు ఆజ్ఞాపించాడు వాళ్ళకి, మీరు పురిట్లోనే మగపిల్లల్ని చంపేయండి అని రాజు ఆజ్ఞాపించాడు. లోక సామెత ఏంటి? రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదువ. రాజుగారు తలంచుకుంటే ఏమైనా చేయగలడు. కానీ వీళ్ళ రాజుగారి ఆజ్ఞకు భయపడలా. ఎవరికి భయపడ్డారో తెలుసా? జీవము కలిగిన దేవునికి భయపడ్డారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం భయపడవలసింది మనుషులకు కాదు, దేవునికి భయపడండి. వాళ్ళు నన్నేదో చేసేస్తారు, వీళ్ళు నన్నేమో చేసేస్తారు అని మీరు మనుషులకు భయపడొద్దు, దేవునికి భయపడండి. వీళ్ళంట దేవునికి భయపడి మగపిల్లలందరినీ బ్రతకనిచ్చినందుకు దేవుడు వారికి ఏం ప్రతిఫలం ఇచ్చాడో చూద్దాం. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 20-21 వచనాలు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవునికి స్తోత్రం. వారు దేవునికి భయపడినందున దేవుడు వారికి ఎటువంటి మేలు చేశాడంట? వంశాభివృద్ధి కలుగజేశాడు. వంశం ఎలా వృద్ధి అవుతుంది చెప్పండి? ఎవరు పుట్టాలి వంశం ఉండాలంటే? ఎవరు పుట్టాలి చెప్పండి? అందరు మగపిల్లల్ని ఎందుకు కోరుకుంటారు? వంశం ఉంటుందని, ఇంటి పేరు నిలబెడుతుందని. దేవుడు వీళ్ళకి వంశాభివృద్ధిని కలుగు చేశాడు. అంటే దేవుడు వీళ్ళని ఎవరితో ఆశీర్వదించాడంటే మగపిల్లలతో ఆశీర్వదించాడు. ఎందుకు మగపిల్లలతోటే వాళ్ళు ఆశీర్వదించాడు అనంటే వీళ్ళు ఏం చేశారు? దేవునికి భయపడి మగపిల్లల్ని చంపకోకుండా మగపిల్లల్ని బ్రతకనిచ్చాడు. రాజు ఏమో చంపేమంటే వీళ్ళు చంపకుండా మగపిల్లల్ని కాపాడినందుకు దేవుడు వీళ్ళకి మగపిల్లల్నిచ్చి వీళ్ళ వంశాన్ని వృద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. వంశాభివృద్ధి కలగాలన్నా ఇక్కడ మనకి ఏమర్థమవుతుందో తెలుసా? దేవుని భయము కావాలి. వంశం ఉండాలి, వంశం ఉండాలి, వంశోద్ధారకుడు కావాలి అని కోరుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఖచ్చితంగా అటువంటి వారికి దేవుడు వంశాన్ని నిలబెడతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ప్రతిఫలం ఉంటుంది. మొదటిగా ఉపవాస ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం వస్తుంది. రెండవది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ప్రతిఫలం వస్తుంది. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం, ఘనత, జీవం. మంత్రసానులు భయపడ్డారు, వాళ్ళ వంశాన్ని దేవుడు వృద్ధి చేశాడు. మూడవది చూద్దాం, సామెతలు 25-21-22. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. అందుకు నీకు ప్రతిఫలం ఇస్తాడంటే ఎందుకు ఇస్తాడంట ప్రతిఫలము దేవుడు అనంటే నీ పగవారికి నువ్వు మేలు చేస్తే. మూడవదిగా దేవుడు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడంటే నీ పగవారిని, నీ శత్రువులను నువ్వు ప్రేమించగలిగితే అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడంట. శత్రువులను, పగవారిని మనము ప్రేమించడం అనేది చాలా చాలా కష్టమైన పనే. సొంత ఇంట్లో వాళ్ళనే ప్రేమించుకోలేని ఈ దినాల్లో పగవారిని, శత్రువులని ప్రేమించడం చాలా చాలా కష్టమైన పని. కానీ దేవుని పిల్లలముగా ఆ లక్షణము మనము కలిగి ఉండాలి. యేసయ్య ఎంత క్షమాగుణము కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. తనని హింసించిన వారినే, తనని దూషించిన వారినే క్షమించి వారి కొరకు ప్రార్థన చేశాడు. గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి సైనికులు వచ్చేసారు కదా. రాగానే ఆయనకి సంకెళ్ళు వేసేస్తుంటే పేతురు గబగబా కత్తి తీసి సైనికుడిని నరకబోయేసరికి అతను తప్పుకుంటే చెవికి తగిలి చెవి తెగి కింద పడిపోయింది. వెంటనే యేసయ్య ఏమన్నారు? భలే చేసావు, సబాష్ అన్నారా పేతుర్ని? హల్లెలూయా. గద్దించారు. నీ కత్తి తిరిగి వరలో పెట్టు. కత్తితో తిరిగేవాడే కత్తితోటే నశిస్తాడు. మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం, చాలామందిని హత్య చేస్తూ బ్రతుకుతూ ఉంటారు కదా. చివరికి వాళ్ళ మరణం కూడా అలాగే అవుతుంది కదా. మనం చాలా చూసాం అటువంటి వాటిని. దేవుడు అదే చెప్తున్నాడు, కత్తితో తిరిగేవాడు కత్తితోటే
నశిస్తాడు. అతన్ని మెచ్చుకోలేదు దేవుడు, గద్దించాడు పేతుర్ని. మనం ఆ స్థానంలో ఉన్నామనుకోండి, అబ్బా భలే మంచి పని చేసావురా నువ్వు, నాకు సంకెళ్ళు వేయడానికి వచ్చిన వానికి భలే శాస్తి చేసావు, నువ్వు నాకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పి వాడిని మెచ్చుకుంటాం మనం. హల్లెలూయా. మన స్వభావం అది. హల్లెలూయా. కానీ దేవుని స్వభావం అది కాదు. ఆయన అలా పని చేసిన వారిని గద్దించి చెవి తెగి పడిపోయింది. ఒక పక్కనే మాత్రం చేతులకి సంకెలేసేస్తున్నాడు. అటువంటి వారికి ఎవరైనా మేలు చేయగలరా, మంచి చేయగలరా? భలే జరిగిందిలే వీళ్ళకి అనుకుంటాం మనం. మన శత్రువులకి, మన పగవారికి ఎవరికైనా హాని జరిగిందనుకోండి, వీళ్ళకి తగిన శాస్తి జరిగింది అని లోపల మనం సంతోషిస్తూ ఉంటాం. పైకి అనకపోయినా వీడు నాకు చేసిన దానికి ఊరికనే పోయిందని, భలే తగిలిందిలే వీళ్ళకి అని మనం ఎక్కడ అనుకుంటాం? లోపల సంతోషిస్తూ ఉంటాం. కానీ యేసయ్య ఏం చేశారో తెలుసా? వెంటనే ఆ చెవి పట్టుకుని తిరిగి తీసుకొచ్చి అతనికి అతికించాడు. ఎంత గొప్ప ప్రేమ యేసయ్యది, ఎంత గొప్ప క్షమాగుణం యేసయ్యది. పగవారిని తనను పట్టుకోవడానికి వచ్చిన వారి పట్ల ప్రేమ చూపిన సహనశీలి ఆయన. ఎన్నో దెబ్బలు కొట్టి, గడ్డం లాగి, ఉమ్మేసి, పిడిగుద్దులు గుద్ది వాళ్ళందరి కోసం ఏమని ప్రార్థన చేశారు? తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని. హల్లెలూయా. మరి దేవుని పిల్లలం కదా మనం, యేసయ్య పిల్లలం కదా. ఆ లక్షణం కొద్దో గొప్ప అయినా మనలో ఉండాలి కదా. మనము కూడా మన పగవారంట ఆకలి కొని ఉంటే వాళ్ళకి ఆహారం పెట్టాలంట. పగవాడు ఆకలితో అలమటిస్తున్నాడు, అప్పుడు మనం సంతోషించకూడదు. నిజమే, నీకు అతను కీడు చేశాడు, హాని చేశాడు, నీకు విరోధంగా మాట్లాడాడు, కానీ అతను ఆపదలో ఉంటే మాత్రం చూచి సంతోషించొద్దు. నువ్వు దేవుని బిడ్డగా వెళ్ళి అతన్ని ఆదుకో, సహాయం చేయి. ఆకలికొని ఉంటే ఆహారం పెట్టు, దప్పికొని ఉంటే నీళ్ళు, అతనికి ఏదైనా సహాయం కావాల్సి వస్తే సహాయం చేయి. అలా చేస్తే అందుకు నీకు దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. నీ శత్రువు గేదె ఏదైనా రాత్రి అలా విప్పుకుంటే వెళ్ళిపోతుంది అనుకోండి. నువ్వు నైట్ బయటకు వచ్చావు, గేదె వెళ్ళిపోతుంది. అప్పుడు ఇది పలానావాడు గేదె కదా, నన్ను ఎంత బాధ పెట్టాడు వీడు అని చెప్పి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇంకా దాన్ని తోలేస్తారు లోపలికి. కానీ అలా చేయకూడదంట. మనం ఏం చేయాలి? దాన్ని తీసుకుని వచ్చి ఆ యజమానునికి అప్పగిస్తే, అలా చేస్తేనంట వాళ్ళ యొక్క తల మీదంట పెద్ద నిప్పులు కుప్ప తీసుకొచ్చి వాళ్ళ మీద పోసినట్టు. నిప్పులు తల మీద పెడితే ఎలా వేడి మంటలు వచ్చేస్తాయో, వాన కీడు చేసిన వారికి మనం మేలు చేస్తే కూడా వాళ్ళకి అలా వేడి మంటలు వచ్చేసి వాళ్ళకి మనసు మార్చుకుని వాళ్ళే మారుతారు. ఒక పాస్టర్ గారు పై స్టైర్లో ఉండేవారంట. ప్రతిరోజు ఆయన కిందకు దిగి వచ్చినప్పుడు పాస్టర్ గారు అంటే నచ్చని ఒక ఆయన కింద ఉండి ప్రతిరోజు దూషిస్తూ ఉండేవాడంట. ప్రతిరోజు ఏదో ఒకటి అంటానే ఉండేవాడంట. పాపం ఈయన ఏ రోజుకి ఆ రోజే తల ఉంచుకుని వెళ్ళిపోతూ ఉండేవారంట. పాస్టర్ గారు కదా, మరి తిరగబడకూడదు కదా అంటే మీరు తిరగబడొచ్చు అని కాదు. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటారు పాస్టర్ గారు అయితే, పాస్టర్ గారు అలా చేయొచ్చా, పాస్టర్ గారు ఇలా చేయొచ్చా అంటారు మీరు. హల్లెలూయా. అంటే మీరు చేయొచ్చా? చూడండి, ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే అలా కొన్ని రోజులు అలాగే గడిచిపోయేదాన్ని. ప్రతిరోజు అనేకమైన మాటల చేత హింసించేవారు. ఒకరోజు పాస్టర్ గారు అనుకున్నారంట, ఇతను ఇలా ప్రతిరోజు అలాగా నన్ను బాధపడుతున్నాడు కదా, ఈరోజు మనము అతనికి ఒక కేజీ మటన్ కొనుక్కుని వెళ్ళి అతనికి ఇద్దామని చెప్పి కేజీ మటన్ కొనుక్కుని వెళ్ళి ఆయనకి ఇచ్చారంటే తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు. ఎప్పుడైతే ఆ మటను ఆ చేతికి ఇచ్చారో ప్రతిరోజు దూషించి ఆ వ్యక్తి అంట కాళ్ళ మీద పడిపోయి, క్షమించండి అయ్యా, నేను ఎన్నో మార్లు మిమ్మల్ని దూషించాను కానీ ఎప్పుడు నన్ను ఏమీ అనలేదు, మీరు తిరిగి ఈరోజు మీరు నాకు ఇలా చేశారని చెప్పి కాళ్ళ మీద పడి క్షమాపణ పొందాడంట. అలా కాకుండా మనకు మాటకు మాట దెబ్బకి దెబ్బ వేసేసాం అనుకోండి, ఎప్పుడైనా అక్కడ సమాధానం కలుగుతుందా? నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారం పెట్టు, అతని ఇబ్బందిలో ఉంటే అతనికి సహాయం చేయి, అతన్ని చూచి సంతోషించకు. నీకు ఈ లోకపరంగా ఎక్కడి నుంచి ప్రతిఫలం రాదేమో, నువ్వు చేసిన పనికి అక్కడి నుంచి అందుకు ఆయన నీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. చివరిగా చెప్తున్నాను చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 2-4 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2-4 వచనాలు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు
నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నాలుగోదిగా దేవుడు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడంటే ధర్మము చేసేటప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ధర్మము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ధర్మము చేయడం అనేది ఒక మంచి పని. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి భిక్షాందేహి ధర్మం చెయ్యండి అమ్మా అన్నారనుకోండి, చెయ్యి ఖాళీ లేదు పక్కకి వెళ్ళు అనకూడదు. ఆడవాళ్ళందరూ చెప్పే మాట ఏంటి? చెయ్యి ఖాళీ లేదు పక్కింటికి వెళ్ళు. ఎందుకు? నిజానికి వీళ్ళు చెయ్యి ఖాళీ బాగానే ఉంటారు, బాగానే ఖాళీగానే ఉంటారు, కానీ వెయ్యడానికి ఇష్టం లేక చెయ్యి ఖాళీ లేదు అనే సాకు. అసలు ఎప్పుడూ కూడా మీరు ఆ మాట పలకొద్దు. మీ గుమ్మము దగ్గరకు వచ్చి ఎవరైనా భిక్షాందేహి ధర్మం చేయండి అన్నారనుకోండి, మీకు కలిగినదేదో వాళ్ళకి ఇవ్వండి, మీకు కలిగిందేదో వాళ్ళకి ధర్మము చేయండి. ధర్మము చేయడం అనేది ఒక మంచి పని. వాక్యం కూడా సెలవిస్తుంది, ధర్మం చేయడం అంట దేవునికి ఇష్టమైన యాగం అంట. స్తుతి యాగం ఎంత ఇష్టమో దేవునికి ఇష్టమైన ఒక యాగం ఏంటంటే ధర్మము చేయడం. హెబ్రీ 13:14 ఉంటుంది ఆ వాక్యం. ఉపకారమును ధర్మమును చెయ్య మరచిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. ధర్మము చేయడం అనేది ఒక ఇష్టమైన పని. మనము ధర్మము చేయాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనకు కలిగినదే పేదలకు ఇవ్వాలి, మనకు కలిగినదే దరిద్రులకు మనం ఇవ్వాలి. ఎవరైనా నిన్ను అడిగినప్పుడు లేదు అని చెప్పొద్దు, వారికి ధర్మము చేయి. మనం ఇచ్చే వారంగా ఉండాలి. ఇచ్చే మనసు మనకు ఉండాలి. ఏ మనసు ఉండాలి? మనకి ఇచ్చే మనసు ఉండాలి. ఖచ్చితంగా దేవుని పిల్లలంగా మనకిచ్చే మనసు ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదిస్తున్నాడు, కానీ ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేస్తున్నావా? ఎవరికైనా ఇస్తున్నావా? నీకు ఇచ్చింది అలా ఇవ్వకపోతే ప్రతిఫలం ఉండదు. నువ్వు ధర్మము చేస్తే నీకేమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. బైబిల్ గ్రంథంలో కొర్నేలు గురించి వ్రాయబడింది. కొర్నేలుతో దేవదూత మాట్లాడుతుంది కదా, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరాయి. ఏం చేరాయంట? ప్రార్థనలు. రెండవది ఏం చేరాయంట? ధర్మ కార్యాలు చేరాయంట. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనతో పాటు నువ్వు చేసే ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి చేరతాయి. ఖచ్చితంగా ధర్మము మనము చెయ్యాలి. బైబిల్ ఇంకొక స్త్రీ ఉంది, మరి తబిత దోర్కా అనే స్త్రీ ఉంది. ఆమె గురించి కూడా ఆమె కూడా ఏం చేసిందంట? ధర్మ కార్యాలు చేసిందంట. ఆమె చేతిలో ఒక పని ఉంది. నూలు వడుగుతారు కదా, అలా నూలు వడికేటువంటి పని ఆమెకు వచ్చు. దానితో ఆమె ఏం చేసేదంట? విధవరాండ్రకి, పేదలకి, వృద్ధులకి బట్టలు తన సొంత చేతులతో వడికి వాళ్ళకి పంచిపెట్టేదంట. వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకునేది కాదు, ఉచితంగా వాళ్ళకి కుట్టి వాళ్ళకి ఇచ్చేది. అలాగా అనేక మంది విధవరాండ్రను, పేదలను, వృద్ధులను ఆమె ధర్మకార్యము చేస్తూ చూసుకుంటూ ఉండేదంట. ఒక్కొక్క రోజున ఈమె సడన్గా చనిపోయింది. చనిపోయిన వెంటనే వీళ్ళందరూ బోరుని ఏడుస్తున్నారు. ఈ వృద్ధులు, విధవరాండ్రు అందరూ ఏడుస్తున్నారు. కొంతమంది పేతురు గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దోర్కా అనే స్త్రీ చనిపోయింది, మీరు రండి అని పిలుచుకుని వచ్చారు. పేతురు గారు వచ్చేసరికి వీళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏంటమ్మా మీరు ఏమవుతారు వీళ్ళకంటే? మేమేమీ అవ్వం. మరి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారంటే, ఆమె మా పట్ల చూపించిన ప్రేమ ఎంత అంత కాదు. చూడండి ఇదిగో మా కొరకు ఎన్ని వస్త్రాలు కుట్టించిందో అని అవన్నీ కూడా ఆయనకు చూపించారంట. ఆమె చేసిన కార్యాలను బట్టి ఆయన కూడా చలించిపోయి వెంటనే ఆమె కొరకు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగానే చనిపోయిన ఆ స్త్రీ ఏం చేసింది? లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. సజీవంగా తీసుకెళ్ళి ఆ విధవరాండకి, వృద్ధులకు, పేదలకు ఆమెను అప్పగించారంట పేతురు గారు. దేవునికి స్తోత్రం. ఆమె చేసిన ధర్మ కార్యాలు ఆమెకి ఏం ప్రతిఫలం ఇచ్చాయో తెలుసా? తిరిగి చనిపోయిన స్థితిలో నుంచి తిరిగి బ్రతికే ప్రతిఫలం ఆమె పొందుకుంది. ధర్మము మనము చేయాలి. ధర్మం చేయమన్నాము కదా అని చెప్పి మరీ దానవేర సూరకర్ణుల్లాగా చేసేయకూడదు. ఓ ఇచ్చేసి మీరు పేదలైపోవాలని దీని ఉద్దేశం కాదు. ఇవ్వాలి, కానీ మీ యొక్క భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించుకుని ధర్మ కార్యాలు చేయాలి. ధర్మ కార్యాలు చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండి? దేవుడు ఏమిస్తాడు? మీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక రహస్యం ఉంది కదా, మరి రహస్యమందు చూచే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.
ధర్మము చేస్తే ప్రతిఫలం వస్తుంది కరెక్టే, కానీ నీవు చేసే ధర్మం ఎలా ఉండాలో తెలుసా? రహస్యంగా ఉండాలి. ఒక భోజనం ప్యాకెట్ ఇచ్చి సెల్ఫీలు తీసుకుని ఫేస్బుక్లోనూ మరి వాట్సాప్లోనూ అన్నిట్లోనూ షేరింగ్ వెళ్ళిపోవాలి. ఇక ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంకా అందరూ అనుకోవాలన్నమాట, ప్రపంచం అంతా బాబు ఈయన కాబట్టి భోజనాలు పంచిపెట్టేస్తున్నాడని అందరూ ఇతని గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పి అందరికీ షేర్ చేసేస్తారు. 10 రూపాయలు ఎక్కడైనా దానం చేశారనుకో, పేరు చెప్పకపోతే ఒప్పుకోరు కొంతమంది. ఎవరికైనా 10 రూపాయలు దానం చేశారనుకోండి, పేరు చెప్పి పలానాయన పలానా అతనికి ఇంత ఇచ్చారు అని చెప్తేనే కానీ అక్కడి నుంచి కదలరు. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ధర్మము చేయనప్పుడు నీ ముంద బోర ఊదింపవద్దు. ఓ చాటింపేసుకోకూడదు. నేను వాళ్ళకి ఇంత ఇచ్చాను, వీళ్ళకి ఇంత ఇచ్చాను, వాళ్ళకి అలా సహాయం చేశాను, ఇలా సహాయం చేశాను. నీ సహాయములన్నీ కూడా రహస్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ధర్మ కార్యాలన్నీ రహస్యంగా ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట ఉంది, నీ కుడి చెయ్యి చేయనది ఎడమ చేతికి తెలియకూడదంట. ఎంత రహస్యంగా ఉండాలంటే కుడి చెయ్యి చేసేది ఎడమ చెయ్యికి తెలియకూడదు. ఎలా ఉంటుంది చెప్పండి? అసలే ఎవరైనా వచ్చి ధర్మం చేయండి, జోబులోంచి డబ్బులు తీసాం, వెంటనే ఎంత వచ్చిందో అంత వేసేస్తామా? చూస్తాం, దానిలో మనకి ఇవ్వాలనిపించింది తీసి వేస్తాం. అలా చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఎంత వేసామో మన మైండ్కి అప్పుడు ఖచ్చితంగా ఈ చేతికి కూడా తెలిసినట్టే కదా. మరి ఈ చేతికి తెలియకుండా ఉండాలంటే ఎలాగ వెయ్యాలబ్బా అని ఆలోచించాను నేను. దేవుడు చెప్పాడు కుడి చేతి చేసేది ఎడమ చేయికి తెలియకుండాలంటే ఎలా చేయాలి? ఇలా తీయాలి, ఇలా ఇచ్చేయాలి, అంతే. దేవునికి స్తోత్రం. అది సాధ్యమయ్యే పనేనా? అలా ఉండాలంట మన ధర్మం. దేవునికి స్తోత్రం. అంటే నిజంగానే అలాగ ఉండాలని కదా. అసలు మీరు చాటింపు వేసుకోవద్దు, మనుషులకు కనబడాలని మీరు ధర్మం చేయొద్దు. మీరు అలా కనబడేలాగా చేస్తే ఆల్రెడీ మీరు ఫలం పొందేసుకుంటారు. మనుషులందరూ మీరు గొప్పోళ్ళని చెప్తారు, ఆల్రెడీ మనుషుల వల్ల మీకు ఫలం వచ్చేస్తుంది. కాబట్టి దేవుని నుంచి ఎటువంటి ఫలం రాదు. కాబట్టి దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వాలంటే రహస్యంగా చూచే తండ్రికి మాత్రమే మీ ధర్మ కార్యములు కనబడాలి. ఆమేన్. ఈ రోజున నేను నాన్నగారి గురించి ఒక మాట నాకు గుర్తొచ్చింది. చాలామంది నోట నుంచి వింటున్న మాట ఏంటంటే, నాన్నగారు ఎప్పుడూ కూడా మాకు కూడా చెప్పలేదు ఈ విషయాలు. వాళ్ళకి ఇంత సహాయం చేశాను, ఇంత సహాయం చేశాను, వాళ్ళకి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అని ఎప్పుడూ కూడా నాన్నగారు మాకు కూడా చెప్పలేదు. కానీ ఈ రోజున ఆ సహాయం పొందిన వారు మా దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇదిగో నాన్నగారు మాకు ఇలా సహాయం చేశారమ్మా, అలా చేశారమ్మా, ఇల్లు కట్టుకోవడానికి అలా చేశారు, ఇలా చేశారని చెప్తూ ఉంటుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కనీసం పిల్లలమైన మాకు కూడా ఆయన తెలియకుండా ఆయన అలా కార్యములు చేశారు. నిజంగా ఆయన కార్యాలన్నీ కూడా ఆయనకు ఆ కృపనిచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చేసే కార్యములో రహస్యంగా ఉండాలి. ధర్మ కార్యములు ఎలా ఉండాలి? రహస్యంగా ఉండాలి. మనుషులకు మనము తెలిస్తే ఫలమేమీ రాదు. మనుషులు ఇస్తే కొంచెము ఫలమే ఇస్తారు, దేవుడిస్తే విస్తారమైన ఫలం ఇస్తాడు. మనుషులు కనపడాలి నువ్వు చేసావనుకో, నిన్ను ఒక మాట అంటారు అంతే. ఏమని? నువ్వు చాలా గొప్పడు, దేవుడు అయ్యా, మంచి పని చేసావు అంటారు అంతే. అక్కడితో సరిపోతుంది. నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టావనుకో, దానికి నువ్వు మంచోడు దేవుడు అని నీకు 1000 రూపాయలు ఇస్తారా వాళ్ళు? కానీ దేవునికి మాత్రమే నీ 100 రూపాయలు తెలిసినాయి అనుకో, ఆయన దానికి 100 రెట్లు వేసి మరలా తిరిగి నీకు ప్రతిఫలము ఇచ్చేస్తాడు. గనుక మన దేవుడు ఎవరంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎవరు చెప్పండి? ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. రూతికి అలాగే ప్రతిఫలం పొందుకుంది. ఈ రోజున దేవుడు మనకు కూడా అలాగే ప్రతిఫలం ఇస్తాడు. మనం మంచి చేస్తే మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాం, చెడు చేస్తే చెడు ప్రతిఫలాన్ని పొందుకుంటాం. అయితే వాక్యంలో నుంచి ఈరోజు 4 విషయాలు మంచి పనుల గురించి చెప్పాను. ఆ పనులు, ఆ క్రియలు కానీ మనం చేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మంచి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎన్ని చెప్పాను చెప్పండి? మరొక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడంటే 4 పనులు మనం చేయాలి. మొదటిగా ఉపవాసము చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఈ ఉపవాసం మనుషులకు కనబడకూడదు, దేవునికే కనబడాలి. అలా చేస్తే నీకేమిస్తాడు? దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రెండవది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ ప్రతిఫలం పొందుకుంటావంటే ఐశ్వర్యం, ఘనత,
జీవమనే ప్రతిఫలాన్ని నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు పొందుకుంటావు. మూడవది, నువ్వు ఎప్పుడు ప్రతిఫలం పొందుకుంటావంటే నీ పగవారిని, నీ శత్రువులను ప్రేమించినప్పుడు నువ్వు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నాలుగవది, ధర్మ కార్యములు చేస్తే నీకు ప్రతిఫలము వస్తుంది. ధర్మము చేసేటప్పుడు రహస్యంగా చేయాలి, వెల్లడి చేసుకోకుండా చేస్తేనే నీకు ప్రతిఫలము వస్తుంది. కనుక ఆ విధమైన క్రియలు చేద్దాం, ఆ విధమైన పనులు చేసి దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మనం పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన ప్రతిఫలం ఇచ్చును అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. రూతు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చారు ప్రభువా. మేము ఏమి చేస్తే నీ దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకుంటామో మాకు తెలియపరిచారు ప్రభువా. ఆ విధంగా మేమందరము జీవించాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి, భయభక్తులు కలిగి ఉండాలి, పగవారిని మేము ప్రేమించాలి, ధర్మ కార్యములు చేయాలి. అలా ఉంటే ఖచ్చితంగా నీవు మాకు మంచి ప్రతిఫలం ఇస్తావని మేము అయా విని ఉన్నాము. కనుక వాక్య ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ యొక్క కృపచేత మమ్మల్ని నింపి ముందుకు నడిపింపచేయమని, అందరినీ అటువంటి మంచి ప్రతిఫలం పొందుకునే కృప ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.